యేసు ప్రభు నామములో అందరికి వందనాలు, అందరికి వందనాలు, అందరికి వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఈ సజీవుడైన క్రీస్తు పరిచర్య మోపూరు మందిరాన్ని దేవుడు నాటి నుంచి నేటి వరకు ఆయన రెక్కల క్రింద సురక్షితంగా కాపాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదించి దీవెనకరంగా మారుస్తూ ఆయన శ్రేష్టమైనటువంటి నామాన్ని సన్నుతించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. 2008లో ఈ ప్రాంతంలో మరి స్థలం కొనటం జరిగింది. చౌటూరి నరసింహలు వారి కుటుంబం ద్వారా ఈ ప్రాంతానికి మేము వచ్చాం. ఈ ప్రాంతంలో మాకు అప్పుడు ఎక్కువ మంది తెలీదు, మరి మేరమ్మ ఫ్యామిలీ మాత్రం మాకు తెలుసు. అదేవిధంగా మాకు ఇక్కడ పరిచయం అయిన వాళ్ళు ఎవరంటే మస్తాన్ భాష ఒకడు, ఆదమ్మ, రూతమ్మ, వీళ్ళు మాకు పరిచయం అయ్యారు. కనుక దేవుడు ఆడ మందిరం కట్టిన తర్వాత 2009లో మందిరం కట్టాం. స్టార్టింగే 45 మంది వచ్చారు చర్చికి. స్టార్టింగే దేవుడు ఆ మందిరాన్ని అంచెలంచెలుగా ఆశీర్వదించి ఈ 2026 ఈ సంవత్సరంలో దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి దీవెనకరంగా మార్చాడు. ఈ ఆగస్టు 15వ తేదీన 17 సంవత్సరాలు దేవుడి మందిరాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ సజీవుడైన క్రీస్తు పరిచర్యను 17 సంవత్సరాలు దేవుడు ఆశీర్వదించాడు. ఈ 17 సంవత్సరాల్లో 2005లో ఈ మినిస్ట్రీ స్టార్ట్ చేశాం. ఈ 17 సంవత్సరాల్లో దేవుడు హుడోస్పేట మందిరం, ఆదిరాగపురం మందిరం, మళ్ళా ఇంకొకటి గిరిజన సంఘ మందిరం, మళ్ళీ రీసెంట్గా స్టార్ట్ చేసాం. పాత మందిరం ఏది, అదేవిధంగా బుచ్చి పోలాడు చెరువు మందిరం. ఈ మందిరాలన్నీ దేవుడు కూడా జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి ఇంతవరకు మనల్ని కాచి కాపాడుతున్నాడు దేవుడు. కనుక దేవుడు ఈ రోజున మనందరితో మాట్లాడే విషయం ఏంటంటే సంఘం మీద అసూయ. సంఘం మీద అసూయ. సంఘం మీద అసూయ అనేది ఎలా ఉంటుంది? ఎందుకు అసూయ పెట్టుకుంటారు? అసూయ పెట్టుకోవాల్సినంత అవసరం ఎందుకు వస్తుంది? ఒక మనిషికి జలసీ అనేది ఎందుకు వస్తుంది? ఎందుకు రావాలి? ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. సంఘం మీద అసూయ. ప్రభువుని అసూయ చేత అప్పగించారంట. యేసు ప్రభువుని అసూయ చేత అప్పగించారు. ఈ మాట పిలాతు గ్రహించాడు. నజరేయుడైనటువంటి యేసుని అసూయ చేత అప్పగించారని ఆయనకి తెలుసు. ఎందుకు యేసు మీద అసూయ? అనేక మంది ఈయనే దేవుని కుమారుడని, ఈయన ఒక ప్రవక్తని, దేవుడని, అద్భుతాలు చేస్తున్నాడని, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడని, సూచక్రియలు జరిగిస్తున్నాడని, చనిపోయిన వారితో సహా లేస్తున్నారని వారి మీద అనేక మందికి యేసయ్య మీద అసూయ కలిగింది. ఆ అసూయ చేత యేసయ్యను సిలువకి అప్పగించారు. ఈనాడు ప్రజల్లో అసూయ. ప్రజల్లో అసూయ. సొంత కుటుంబాల అసూయ. సొంత కుటుంబాల అసూయ. అక్కంటే చెల్లెలికి పట్టడం లేదు, చెల్లెంటే అక్కకి పట్టడం లేదు, అన్నంటే తమ్ముడికి పట్టడం లేదు, తమ్ముడంటే అన్నకి పట్టడం లేదు. భార్య భర్తల మధ్య అసూయ, ద్వేషాలు అన్నీ తాండవిస్తున్నాయి ఈ రోజుల్లో. ఒకే ఫ్యామిలీలో 12 మంది సంతానం ఉన్నారు. ఒకే ఫ్యామిలీలో 12 మంది సంతానం. ఈ 12 మంది సంతానంలో 11 మంది ఒక వ్యక్తి మీద అసూయ పెట్టుకున్నారు. ఎవరైనా తెలుసు కదా, యోసేపు. ఒకే ఒక వ్యక్తి మీద అసూయ పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? బాగా గుర్తుపెట్టుకోండి. యోసేపు మీద అసూయ పెట్టుకుంటే యోసేపు మాత్రం అన్నల మీద అసూయ పెట్టుకోలేదు. ఎవరైతే అసూయ పెట్టుకున్నారో వారి జీవితాలు అదే విధంగా ఉన్నాయి. కానీ
యోసేపు మాత్రం ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు. అమ్మబడి ఎన్నో ఇబ్బందులకు గురయ్యి అక్కడ ఒక ప్రధానమంత్రిగా మారాడు. బాగా గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎవరి మీదైనా అసూయ పెట్టుకుంటే నువ్వు అంతకంతకు దిగజారిపోతావే కానీ డెవలప్ కావు. ఇది నగ్న సత్యం. ఇది ఒక వ్యక్తి డెవలప్మెంట్లో ఉంటే ఆ వ్యక్తిని బట్టి సంతోషించు. నువ్వు ప్రభువా ఆ బ్రదర్ని ఆశీర్వదించావు, ప్రభువా ఆ సిస్టర్ని దీవించావు, ప్రభువా నా బంధువుల్ని దీవించావు ప్రభా నువ్వు కానీ ప్రార్థన చేస్తే దేవుడు అంటాడంట, నిజంగా నా బిడ్డకి నేను వాడిని అంతగా దీవిస్తే అసూయ పెట్టుకోకుండా నా బిడ్డ సంతోషపడుతున్నాడే, అందుకని నా బిడ్డ నేను దీవించాలనుకుంటాడంట దేవుడు. యోసేపు మీద అసూయ పెట్టుకున్నటువంటి అన్నలు వాళ్ళు ఎట్టయిపోయారు తెలుసా? అదే స్థితిలో ఇంకా దిగజారిపోయి కరువు వచ్చి తాండవిచ్చి కనాను దేశం అంతా కరువు వచ్చి దిగజారిపోయి ఆఖరాకి వచ్చి ఎవరి మీద అయితే అసూయ పెట్టుకున్నారో ఆయన కాళ్ళ మీదే పడ్డారు వచ్చి. దేవుని బిడ్డారా, ఒక్కసారి ఆలోచన చేయండి. నీ బిజినెస్ని బట్టి పక్కన అసూయ పడుతున్నారు నీ మీద. నువ్వు అభివృద్ధి చెందుతున్నావని, నీ వ్యాపారం దీవించకరంగా మార్చబడుతుందని, నువ్వు అందంగా ఉన్నావని, నీకు బండ్లు ఉన్నాయని, వెహికల్స్ ఉన్నాయని, నీ పొలాలు ఉన్నాయని, ఫ్లాట్లు ఉన్నాయని, నువ్వు బాగా సంపాదిస్తున్నావని నీ మీద అసూయ పెట్టుకుంటున్నారు ప్రజలు. నువ్వేం బాధపడవద్దు. బైబిల్ ఏం చెప్తా తెలుసా? మత్సరము అనేది ఎముకలకు కుల్లంట. మత్సరం అంటే అసూయ, ఎముకలకు కుల్లంటే బోన్ క్యాన్సర్. అప్పుట్లోనే బోన్ క్యాన్సర్ ఉంది. మత్సరం అనేది ఎముకలకు కుళ్ళు. బాధపడొద్దు. నిద్ర లేస్తే నీ మీద అసూయ పడే వాళ్ళు ఉన్నారు. నిద్ర లేస్తే వాడు ఎప్పుడు సస్తాడనే వాళ్ళు ఉన్నారు. నిద్ర లేస్తే అబ్బో బాగా పొంగిపోతుంది కదా వాళ్ళ కుటుంబం అనుకునే వాళ్ళు ఉన్నారు. నిద్ర లేస్తే నేను చూస్తే ఊసేవాళ్ళు ఉన్నారు. డోంట్ వరీ, బాధపడొద్దు. అటువంటి వాళ్ళు మనకుంటాం మనకు మంచిది. అందరు చప్పలు కొట్టండి. నీ మీద అసూయ పడేవాళ్ళు నీ వ్యాపారాన్ని చూసి, నీ మంచితనాన్ని చూసి, నీ విధేయతను చూసి, నీ ప్రేమను చూసి, నీ పరపతి పలుకుబడిని చూసి, నువ్వు ఉండే విధానాన్ని బట్టి నేను చూసి నీ మీద అసూయ పడేవాళ్ళు ఉంటూ మనకు మంచిది. నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి ఈయన బాగా డెవలప్ అయిపోతున్నాడే, బాగా ఆత్మీయంగా ఉన్నట్టున్నాడే, ఈయన బాగా ఆత్మీయంగా ఉంది, బాగా రెండు చేతులతో సంపాదిస్తున్నాడే. మరి రెండు చేతులుగా ఒక్కొక్క చేయి ఉందా మనకు? రెండు చేతులే కదా. బాగా సంపాదిస్తున్నాడే అని ఎంతోమంది నీ మీద, నా మీద, అందరి మీద అసూయ పడే వాళ్ళు ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరుడా, వారి జాబితాలో నువ్వు ఉన్నావేమో గుర్తుపెట్టుకో. ఆ అసూయ పడితే నీ జీవితం ఎలా ఉంటుందో గుర్తుపెట్టుకో. ఒక్క మాట బైబిల్ చదువుతాం మనం. 84వ కీర్తన మొట్టమొదటి వాక్యం చదవండి. 84వ కీర్తన. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు చాలు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. ఈ మాట ఎవరు రాస్తున్నారంటే, ఎవరు రాస్తున్నారు? కోరహు కుమారులు ఈ మాట రాస్తున్నారు. ఇక్కడ పైనే రాస్తాడు, కోరహు కుమారులు రచించినటువంటి కీర్తన. ఈ కోరహు కుమారులు ఎవరు? అసలు కోరహు ఎవరు? ఈ కోరహు ఎవడంటే, ఈ కోరహు ఇంకొక పేరు ఏంటంటే కోరే. ఈ కోరహు ఇంకో పేరు కోరే. కోరహు అంటే అర్థం ఏంటంటే మంచుగడ్డ. ఏందంట చెప్పండి? మంచుగడ్డ, లేకపోతే బోడి అని అర్థం అంట. ఏంది కోరహ అంటే? మంచుగడ్డ లేకపోతే బోడి అని అర్థం కోరహ అంటే. ఈ కోరహుకి ఇంకొక పేరు కోరే, మనం చూసాం. ఈ కోర కుమారులు ఎవరు? ఈ కోరహు అనేవాడు ఎవడంటే బాగా ఆలోచించండి. మోషే అహరోనుల, బాగినండమ్మా, మోషే అహరోనుల పినతండ్రి కొడుకు. అంటే మోషేకి ఎవరు? చిన్నాయన,
బాగా చిన్న ఆయన కొడుకు, మోషే అహరోనుల పినతండ్రి కొడుకు. ఇతను కోరహు. ఈ కోరహు ఏం చేశాడంటే, మోషే అహరోనుల్ని ఆశీర్వదించబట్టు చూసి వాళ్ళ మీద అసూయ పెట్టుకున్నాడంట. ఎవరి మీద పెట్టుకున్నాడు? చెప్పండి, మీరు చెప్పాలి. ఎవరి మీద? మోషే అహరోనుల మీద. వాళ్ళు దీవించబట్టం చూసి, దేవుడు వాళ్ళతో మాట్లాడటం చూసి, దేవుడు ప్రతిదీ మోషేకి బయలుపరచడం చూసి, ప్రతిదీ ప్రత్యక్ష గుడారములో ఉండటం చూసి దాన్ని తట్టుకోలేక, జీర్ణించుకోలేక, ఎందుకు అసలు నేను పనికిరాను అనుకున్నటువంటి కోరహు అంటున్న మాట ఏంటంటే, నేను ఇంకా ఎప్పుడు డెవలప్ అయ్యాను అనుకొని ఈ వ్యక్తి వాళ్ళ మీద ఏం పెట్టుకున్నాడు? అసూయ పెట్టుకున్నాడు కోరహు. అంత మాత్రమే కాదు, అసూయ పెట్టుకుని ఏం చేసేది తెలుసా? 250 మందిని పోగు చేసుకున్నాడు. ఎంతమందిని? 250 మందిని పోగు. ఎందుకు? మోషే అహరోనుని దించాలి. దేవుడు దించితే కదా. దేవుడు హెచ్చించిన కుటుంబాన్ని దించేదానికి నీకు నాకు అధికారం ఎవడిచ్చాడు? దేవుడు ఆశీర్వదించబడిన కుటుంబాన్ని దించేదానికి నీకు నాకు ఎవరు అధికారం ఇచ్చారు? ఒకటి హెచ్చించాలన్నా ఆయనే, తగ్గించాలన్నా ఆయనే. ఈ కోరహుని చూసి ప్రజలు, మోషే అహరోను చూసి కోర అంటున్నాడు, వీళ్ళు ఎప్పుడు దిగిపోతారని అనుకుంటున్నాడు. అందుకని 250 మందిని పోగు చేసుకొని ఏదో ఒక రీతిగా ఒక కట్టుకొని వాళ్ళకి వ్యతిరేకంగా, అక్కడ బైబిల్లో చూస్తే సంఖ్యాకాండం 16లో చూస్తే యెహోవాకి విరోధంగా, మోషే అహరోనులకి విరోధంగా పైకెత్తారంట వాళ్ళు. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి మీద నువ్వు అసూయ పెట్టుకుంటున్నావంటే అది పక్కన వాళ్ళకి కాదు, దేవునికి విరోధమైనటువంటి కార్యం. అది దేవునికి విరోధమైన కార్యం చేస్తే నువ్వు తట్టుకోగలవా? నువ్వు బ్రతకగలవా? తట్టుకొని జీవించగలవా? ఒక వ్యక్తి మీద చెడు చూపు చూస్తున్నావంటే, ఒక వ్యక్తి బ్రతికేది ఇష్టం లేదు అనుకుంటున్నావంటే అది దేవుడు ఓర్చుకోగలడా? ఓర్చుకుంటాడా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయి. ఈ 250 మందితోటి ఒక ఇద్దరు కలిశారు. మళ్ళా వాళ్ళు ఎవరు తెలుసా? రూబేని గోత్రికులైనటువంటి దాతాను, అబీరాములు కలిశారు. వీళ్ళందరూ వచ్చి మోషేకి వ్యతిరేకంగా చేస్తే దేవుడు సహించలేక ఏం చేసి తెలుసా? భూమి నెరలు విడిచి వాళ్ళని మింగేసి వాళ్ళ అగ్నితో కాల్చబడ్డారు. ఎవరు కాల్చబడ్డారు? ఎవరైతే ఎవరిని మీద అసూయ పెట్టుకున్నారో, ఎవరిని మీద ద్వేషం పెట్టుకున్నారో ఆ 250 మందిని ఆకాశం నుంచి అగ్ని దిగివచ్చి కాల్చివేసింది. వాళ్ళని కాల్చివేసింది. వారితో పాటు దాతాను, అబీరాములు కాలిపోయినారు. ఎవరు పెట్టుకున్నారు పగ? కోరహు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది రాసింది ఎవరు? కోరహు కుమారులు. అది ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. పగబెట్టుకుంది కోరహు, అసూయ పడింది కోరహు, రాసింది కీర్తన కోర కుమారులు. అంటే కోర కుమారులు బతుకున్నారని అర్థం. బైబిల్ కూడా చెప్తుంది బతుకున్నారు వాళ్ళు. ఎందుకు బతుకున్నారు తెలుసా? కోర చేసిన పాపానికి, తిరుగుబాటుకి భార్య ఏకీభవించలేదంట. అందరు చప్పలు కొట్టండి ఒకసారి. ఏమండి అయ్యా, నా యజమానుడా, ఇది మంచి పని కాదు. వాళ్ళు ఎవరు అనుకుంటున్నావు నువ్వు? దైవానుసంభూతులయ్యా వాళ్ళు. మోషే ఎవరు అనుకుంటున్నాడు? దేవునికి నమ్మకమైన వాడయ్యా, ముఖాముఖిగా మాట్లాడే వ్యక్తి అయ్యా, స్నేహితుడు కదా మాట్లాడతాడయ్యా దేవుడు ఆయనతోటి. నువ్వు మోషేకి వ్యతిరేకంగా ఉన్నావే, నువ్వు మోషేకి వ్యతిరేకంగా జీవిస్తున్నావే. నా మాటనయ్యా, ఆ మాట వదిలేసాయి, వద్దు, వెళ్ళిపోను అని అన్నాడు. అయ్యా నా మాట విను, పుట్టగా షాప్ వస్తుంది, మన సంఘం మీదకి షాప్ వస్తుంది, నా మాట వినంటే నో, నేను విన్నావు.
దీంట్లో కొడుకులు ఉన్నారు, ఆయన కొడుకులు. వాళ్ళ కొడుకులు కూడా ఏకీభవించలే. మమ్మీ మేము నీ మాట వింటాం మమ్మీ. ఈ రోజున నీ భర్త నువ్వు మంచిగా మాట్లాడుతున్నావా? నీ భర్త చెడులో ఉంటే మంచిగా నీ భర్తతో మాట్లాడి హ్యాండిల్ చేస్తున్నావా, తొగివేస్తున్నావా? నీ భర్త మారాలంటే నీలో మంచి ప్రేమ ఉండాలి. ఎప్పుడు మాట్లాడు నీ భర్త. నీ భర్త ఏదో మిస్టేక్ చేస్తుంటే మందిరానికి రాకుండా ఉంటే నువ్వు మంచిగా మాట్లాడితే కదా నీ భర్త మారేది. ఆలోచన చేయండి. అయ్యా నా మాటను కోరహు, నా మాటనంటే కోరహు భార్య మాట వినలా భార్య మాట వినలా. అందుకు వీళ్ళు బ్రతికించబడ్డారు. వీళ్ళిద్దరు, కోరహు భార్య, కోరహు కుమారులు, వీళ్ళు మాత్రం బ్రతికారు. బాగా గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఒక భార్య భర్తకి ఏం చెప్తుందో ఆలోచన చేయి. ఒక భార్య భర్తకి ఏం చెప్తుంది? ఏవండి నా మాటనండి, చర్చికి వెళ్దామండి. చర్చికి వెళ్ళాలి, మనం ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, నా మాటనండి. అటువంటి మాటలు చెప్పాలి. కానీ చర్చికి వద్దు, మనకు అక్కర్లేదు, మనకు వద్దులే, మన పాపున పర్వాలేదులే అనేదిగా చెప్పేది. అసూయ. ఎవరి మీద అసూయ పెట్టుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు సహజంగా బాగా గుర్తుపెట్టుకోండి. ఒక మంచి విషయం చెప్తాను మీకు నేను. ఇంట్లో అన్నల తమ్ములకి అసూయ ఉంటుంది. చిన్నాయన పెద్దనాయన బిడ్డలు అసూయ. ఎవడన్నా బాగా డెవలప్ అవుతుంటే వాడి మీద అసూయ. వాడు మంచి మిద్ది కడితే అసూయ, పొలాలు ఉంటే అసూయ, ఇంకేదన్నా ఫారెన్ ఉంటే అసూయ. ఇవన్నీ అసూయ ఉండే కదా. ఈ సహజం అసూయ పెట్టుకుంటున్నారు. అయితే అసూయ అనేది ఎవరిలో ఉండకూడదు అంటే, నువ్వు క్రీస్తు రక్తం చేత కడగబడి ఉన్నావే, నువ్వు నిజంగా క్రీస్తు రక్తం చేత కడగబడి ఉంటే నీలో అసూయ ఉండకూడదు. మందిరికి వచ్చే వాళ్ళందరూ కూడా క్రీస్తు రక్తం చేత కడగబడి ఉంటే అసూయ అనే వ్యాధికి చోటే ఉండదు. ఇంకా చోటు ఉంటుందా? ఉండదు. చోటు ఉండదు. ఇంకా ప్రేమతో మాట్లాడితే చోటు ఉంటుందా? ఉండదు. భార్యాభర్తల మధ్య ద్వేషాలు, కుటుంబాల్లో ద్వేషాలు, కేవలం అసూయ 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 అసూయ. మోషే అహరోనుల మీద కోరహు అసూయ పడ్డాడు. ఏమైంది? అక్కడికి అగ్ని చేత కాల్చబడ్డాడు. దాతాను అభిరాముల్ని ప్రాణంతో బ్రతుకుండగానే భూమి చీలి మింగేసింది వాళ్ళని. బాగా గుర్తుపెట్టుకోండి. నీవు ఒక వ్యక్తి మీద అసూయ పడుతున్నావంటే, ఒక దైవ సేవకుల మీద కానీ, దేవుని నమ్మిన వారి మీద కానీ, దేవుని మీద ముద్ర వేసుకున్న వారి మీద కానీ నువ్వు అసూయ పడుతున్నావంటే చాలా శిక్ష వస్తుంది మనకు. జాగ్రత్త. ఆత్మీయంగా దిగజారిపోతాం. జాగ్రత్త. భర్తతో ఎంత విధేయతంగా మాట్లాడుతాం తెలుసా? నా మాటినయ్యా, నా మాటిను. ఎందుకయ్యా ఈ పనులు, ఈ పాడు పనులు వద్దయ్యా, ఈ పాడు జీవితం వద్దయ్యా, ఈ పాడు బ్రతుకొద్దయ్యా, నా మాటినయ్యా, వద్దయ్యా వద్దయ్యా. ఈ రోజుల్లో భార్య భర్తతో సరిగా మాట్లాడేది లేదు, భర్త భార్యతో మాట్లాడలేదు. కుటుంబంలో ఎట్లా తెలుసా? నోరు తెరిస్తే కోపం. ఒకవేళ భార్య అన్నది అనుకో, ఏమి ఎప్పుడు వస్తావు? పావుతా రావుతా, అప్పుడే చెప్తావు రావుతా. ఈమె అడిగింది అనుకో, ఏమంటే వస్తున్నామంటే, ఆయన అడిగాడు అనుకో, ఈయన చేసేదంతా చేస్తున్నాం మీకు మేమా. అసూయ అంటే కోపం. ఎంత కోపం చూడండి. ద్వేషాలు. ఈ కోపాల వల్ల కుటుంబం పాడైపోతుంది. అని బిడ్డారా. ఇటీవల నేను చూసేది ఇంట్లో యూట్యూబ్లో చూసా. మొన్న ఆగస్టు 11వ తేదీ, ఈరోజు తేదీ ఎంత ఎన్ని రోజులు అయిందని చెప్పేది? 4 రోజులు. ఆగస్టు 11వ తేదీ వరంగల్ జిల్లాలో జరిగిన విషయం చెప్తాను మీకు. వరంగల్లో భర్త మటన్ కూర తెచ్చాడు. మటన్ కూర తెస్తే వండమన్నాడు. వండింది భార్య. పల్లెలో వేసింది. మటన్ కదా తింటా ఉంటాడు. కలుపుకున్నాడు, 2 ముక్కలు నోట్లో పెట్టుకున్నాడు. కూర బాగలేదన్నాడు. ఏమన్నాడు? కూర బాగలేదు, బాగా చేయలేదు, కూర నువ్వు అన్నాడు. ఆ మాటకి అదే మాట అంతే, ఇంకేం లేదంట. నా దగ్గర కూడా చూపిస్తాను మీకు కావాలంటే ఫోన్లో.
అదే ఆ మాటకి కోపం వచ్చి గ్యాస్తో మూతంత కాల్చేసింది మొగుడిని. మూతంత కాల్చేసింది. నేను ఆశ్చర్యపోయా. అరే, కూర బాగలేదన్న దానికి ఈ విధంగా కాల్చేసిందే. కూర బాగలేదన్న దానికి. మా పాస్టమ్మ 2 రోజుల్లో చచ్చిపోద్ది. ఇంకా 2 రోజులు చచ్చిపోద్ది. చచ్చిపోతుందనంగా రొయ్యల కూర చేసింది. నాకు వద్దొద్దన్న. సుందరాలు గారు రొయ్యలు తెచ్చారు అప్పట్లో. నాకు వద్దమ్మా అంటే, లేదు నీకు చేసి పెడతాను, తిను, నువ్వు తినాలా అంటే, నాకు ఆమె మీద బాధ తినాలని పెట్టాలా. నువ్వు తినాలా, నువ్వు తిను అని చెప్పింది. నువ్వేందంటే నేను పులుసు వేసుకొని తింటాను లేయ్యా, ముక్కలు తిన్నాను, నువ్వు రొయ్యలు తిన్నాను. అది మిగిలింది మళ్ళీ వాడికి ఎత్తి పెట్టేదానికి కొంచెం ఫ్రిడ్జ్ అది వండిన తర్వాత తింటుండ. బాగలేదు, కూర బాగలేదు. ఎట్టుందన్నది, సూపర్గా ఉందన్న. అబ్బా నాకు తెలుసులే అని చెప్పి నోట్లో పెట్టుకుంది. బాగలేదు కదా, ఎట్ట తినే ఈ రోజుకి నాకేం బాగలేదు కదా, మళ్ళీ ఈసారి బాగా చేస్తాను అన్నది. నిజంగా నా భార్య ఎక్సలెంట్గా కూరలు బాగా చేస్తుంది, సూపర్గా చేస్తుంది కూరలు. నిజంగా అసలు ఆ మాట విధేయత, ఆ ప్రేమ పలకరింపు ఉంటే ఎంత బాగుంటుంది. ఈరోజు కూడా పురుషులు కూడా నేర్చుకోవాలని తెలుసా. కూర బాగున్నా బాగలేకపోతే సూపర్ అనాలంతే, లేకపోతే మూతి కాల్ చేస్తారేమో. అనకపోతే మూతి కాల్ చేస్తారేమో తెలియదు నాకు. సూపర్ అనాలంతే, రెండు పొగడాల. అంత బాగున్నావు నువ్వు, ఎంత చక్కగా ఉన్నావు, నిజంగా బాగా భక్తిగా ఉన్నావు నువ్వు, నాకు బాగా అర్థమవుతుంది, బాగా సూపర్గా ఉన్నావు నువ్వు అంటే ఇదిగా పొగడాలి మనకని ఈ రోజుల్లో. బాగా ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. కోరకు చనిపోయాడు కానీ కోర కుమారులు చావాల. కారణం తెలుసా? కోరగుతో భార్య బిడ్డలు ఏకీభవించలేదు. ఈరోజు గుర్తుపెట్టుకో, ఎవరితో ఏకీభవిస్తున్నావు? దేవునితో ఏకీభవిస్తున్నావా? మంచి కార్యాలకు ఏకీభవిస్తున్నావా? చెడు కార్యాలకు ఏకీభవిస్తున్నావా? చెడు చేద్దామని నీ కాళ్ళు పరిగెస్తున్నాయా? లేదా మంచి కార్యాలు చేసి నీ కాళ్ళు పరిగెత్తడం లేదా? పరిశుద్ధంగా జీవించాలని నీకు ఆశ లేదా? పరిశుద్ధంగా బ్రతకాలని నీకు ఆశ లేదా? ఎలా జీవిస్తున్నావు, ఎలా బ్రతుకుతున్నావు నువ్వు నీ జీవితంలో? ఆలోచన చేయి. నిజంగంట ఇంట్లోనంట సహజంగా పురుషుడికి కోపం ఉంటుందంట. పురుషుడికి కోపం ఉంటుంది. ఆడ మనిషి కానీ కోపం ఉండేదంటే ఇక ఆ ఇల్లు ఎట్టుంటో తెలుసా? లాక్కోవటం పెట్టుకోవటమేనంట. ఒక బండికి బాగా గుర్తుపెట్టుకోండి, ఎద్దల బండి చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎద్దల బండికి ఒక ఎద్దు పొయ్యే ఎద్దు కడతారు, ఇంకొక ఎద్దు పాను ఎద్దు కడతారు. రెండు కానీ పొయ్యే ఎద్దులు కానీ కట్టే ఇక నా బండి ఉండదు, వాడు హ్యాండిల్ చేయలేడు. ఆ బండిని ఏరికెళ్ళి కైలే పొడుచుకుంటుంది పోయి ఆ ఎద్దుల బండి. అందుకని కొంతమంది కొత్త గిత్తల బండి, కొంతమంది ఉంది కొత్త గిత్తల బండి. ఈ బండికి రెండు ఎద్దులు, ఒకటి పొయ్యే ఎద్దు అంటే సీనియర్ ఎద్దు, అది పోతా ఉంటుంది. అది ఇంకో ఎద్దు మామూలు కొత్త ఎద్దు. అది అట్ట కుటుంబాలు ఎట్టుంటాయి తెలుసా? కుటుంబాలు ఎట్టుండాలంటే ఒకడు కోపగించుకుంటే ఈమె తగ్గిపోవాలా, ఈమె కోపగించుకుంటే ఆయన తగ్గిపోవాలి. తప్పదు, ఇకనా ఫిక్స్ అయిపోవాల్సిందే. ఇక్కడ ఫిక్స్ అయిపోవాలా, ఇక్కడ ఫిక్స్ అయిపోకుంటే కుదరదు దేవుని బిడ్డలారా. కానీ నాకు ఈ వాక్యం చదువుతుంటే, ఆ డిక్షనరీలో చూస్తుంటే, కోరవు భార్య నిజంగా నేను నీతో ఏకీభవించను, నా దేవుడు గొప్ప దేవుడు. మోషే అహరోన్లు ఎవరు అనుకుంటున్నావు నువ్వు? వాళ్ళ పరిశుద్ధులు, వాళ్ళకి వ్యతిరేకంగా నేను చేస్తానా? వాళ్ళకి వ్యతిరేకంగా నేను జీవిస్తానా? నో, నేను జీవించను. నాకు సంబంధం లేదయ్యా. ఆ షాపులు నేను ఉండను, ఆ పొరపాట్లు నేను ఉండను, ఆ అక్రమాల్లో నేను నడవను. నాకొద్దు. అవి వేరైపోయింది. ఈ రోజున నువ్వు బాగా ఆలోచన చేయి. శాపం అక్రమాలకి ఏకీభవిస్తున్నావా? అసూయలకి ఏకీభవిస్తున్నావా? ద్వేషాలకి ఏకీభవిస్తున్నావా? అసూయ అనేది ఎముకలకి ఏందంట? కుళ్ళంట. మత్సరము ఎముకలకు, సామెతలు మాట్లాంటాయి, మత్సరం ఎముకలకు కుళ్ళు. దేవుని బిడ్డలారా, ఈ రోజున బాగా గుర్తుపెట్టుకోండి,
ఎప్పుడైతే కోరహుతో వీళ్ళు ఏకీభవించలేదో దావీదు కాలములో ఆ బిడ్డలు ఏం చేశాడంటే దేవుడు ద్వారపాలకులుగా చేశాడంట. మందిరపు ద్వారపాలకులు అంటే మందిరం దగ్గర కాచుకో ఉండేవాళ్ళు, మందిరం దగ్గర విజ్ఞాపన చేసేవాళ్ళు, మందిరం దగ్గర ఎప్పుడు నిలబడి ద్వారపాలకులు కనిపెట్టేవాళ్ళుగా చేశాడంట. ఇంకో విషయం చెప్తా మీకు, అదొక క్యాడర్. రెండో క్యాడర్ ఏం తెలుసా? వీళ్ళు ఏం చేశాడంటే పాఠకులుగా నియమించాడంట. అంటే కీర్తనలు పాడేవాళ్ళుగా నియమించాడంట. ఎవరు పెట్టారు వాళ్ళని? ఎవరు పెట్టారమ్మా? ఎవరు పెట్టారు వాళ్ళని? దేవుడే పెట్టాడు. దేవుడే దావీదుకి మనసు ఇచ్చి, ఏ దావీదు, నా బిడ్డ దావీదు, నేను రాజుగా చేశాను కదా, ఇదిగో కోర కుమారులు ఉన్నారే, వీళ్ళు మోషే కాలములో వీళ్ళు ఏం చేశారు తెలుసా? కోరహు అక్రమం చేస్తుంటే వాళ్ళ మీద అసూయ పెట్టుకుంటే సొంత తండ్రి తీళ్ళు కలవలేదు. వీళ్ళని బ్లెస్ చేసే వాళ్ళని విడిచిపెట్టొద్దు. వాళ్ళని ఇప్పుడు నువ్వు ద్వారపాలకులుగా చేయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళని నువ్వు పాఠకులుగా చేయి, అంటే కీర్తనలు పాడేవాళ్ళుగా చేయి. బాగా గుర్తుపెట్టి, నాకు అర్థమైంది, నిజంగా మందిరంలో పాటలు పాడేవాళ్ళని దేవుడు కూడా నియమిస్తున్నాడు. ఎంతకసలు చప్పుడు కొట్టండమ్మా. అబ్బా, నాకు ఆశ్చర్యం వస్తుంది. మందిరాల్లో పాటలు పాడే వాళ్ళని దేవుడు కూడా నియమిస్తున్నాడే అంటే ఎవరంటే పాడకూడదని అర్థం కదే. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, కొన్ని పాటలు అట్లున్నాయి తెలుసా? కొన్ని పాటలు పాడుతుంటే, నా ప్రియుడా నువ్వు వస్తావేమో, నేను కూడా వస్తాను అంటే ఏ దేవుడి పాటలు అంటే నువ్వు రాసుకున్నావు, వినే వాళ్ళకి బాగలేదు ఆ పాటలు. నువ్వే రాసుకునే వాళ్ళకి బాగలేదు ఆ పాటలు. మంచి పాటలు ఎంత బాగుంటుంది పాడుతుంటే. అంటే బాగా ఆలోచించి, నిజంగా నువ్వు పాడాలన్నా పాడకూడదన్నా దేవుని కృప. నువ్వు పాడుతున్నావంటే నీ పాట ఎలా ఉంది? మీ మందిరాల్లో నువ్వు పాటలు పాడుతున్నావంటే అది దేవుని చిత్తమేనా? దేవుని నియమించాడా? కోర కుమారుని దేవుడు నియమించాడంట, పాఠకులుగా నియమించాడంట. వాళ్ళని పాఠకులుగా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నేను ఈ మందిరంలో, బాగా గుర్తుపెట్టుకో, ఈ మందిరంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇది చర్చి బిల్డింగ్, ఇది దేవుని ఆరాధిస్తున్నాం. అందుకే బైబిల్ ఉంటుంది, నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు. అయ్యా, ఈ మందిరంలో నిలబడి నేను పాట పాడుతున్నానంటే ఇది నీ కృపే కదయ్యా. అసలు యోగ్యత నాకుందా అని ఆ భావన ఎప్పుడైనా నీలోకి వచ్చిందా? లేకపోతే నాకు పాట ఇవ్వటం లేదు, నాకు పాటలు ఇరు. ఎంతోమంది పాటలు ఇయ్యలేదని ముగించిన వాళ్ళు చాలామంది ఉన్నారు చర్చిలో, అంతే కదా? పాటలు ఇయ్యలేదని ముగించిన వాళ్ళు చాలామంది ఉన్నారు చర్చిలో. ఎందుకంటే ఆడకపోతే పాటే ఇరు, ఆడ కనిపోతే ఎన్ని పాటలైనా పాడవచ్చు. తెల్లారి నుంచి ఉదయం 7 నుంచి 11 దాకా పాడి ఆమెను వీళ్ళు పాడి రొప్పిపోయి ఆమెను పాస్టర్ వాక్యానికి లేస్తాడు చెప్పేదానికి. వాక్యానికి లేస్తే వాళ్ళు అలసిపోయి ఆమెకి ఈ పేర్లు చూస్తుంది, ఆమెకి ఈ పేర్లు చూసుకుంటుంటుంది. ఎందుకంటే వాక్యం లేదు లేదు, పాటలు ఎక్కువగా పాటలు పాడితే సైతానికి చోటిస్తాం మన మందిరాల్లో. పాటలు పాడకూడదని కాదు, పాడాల. నువ్వు పాడే ప్రతి పాట కూడా దేవుడు వినాల. నా పాట మనుషులు వినాలనేది కాదు, నువ్వు పాడే పాట దేవుడు వినాలంతే. నువ్వు పాడితే ఎట్టుంటుంది తెలుసా? ఆత్మీయంగా ఉండాలి ఆ పాట, ఆత్మీయంగా. అందరూ పాడారు పాటలు, అన్నీ వింటూ ఉంటా, నేను అన్నీ వింటూ ఉంటా. మళ్ళీ పొగిడితే నాకు ఒక సమస్య. మళ్ళీ నాకు అంటే మీరు అందరు పాడారు, వాడు సునీల్ పాడుతున్నాడు పాట. ఏం పాట అది? మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆ పాట వాడు పాడుతుంటే కన్నీళ్ళు వచ్చాయి నాకు. అంటే అంత చక్కగా, అంత ఆత్మీయంగా. నిజంగా గుర్తుపెట్టుకో, నువ్వు పాడే పాట ప్రజల్లో ఒక అనుభూతి రావాలా. గుర్తుపెట్టుకో,
ఎవరైనా సరే పాఠకులుగా దేవుడు మిమ్మల్ని నియమించాడు అనుకో, ఈ సజీవుడైన క్రీస్తు మందిరంలో పాఠకులుగా నేను నియమించాడు అనుకో దేవుడు, నువ్వు పాట పాడుతుంటే పక్కనోడికి పులకింపు రావాలా, పక్కనోడి నవ్వుకోకూడదు, అంతే. పులకింపు రావాలి, ఆత్మీయంగా అబ్బా అని రావాలి. తెలుసా, ఆ పాట పాడుతుంటే ఆ ఆత్మీయత పాట పాడుతుంటే, ఆత్మీయంగా పాడుతుంటే, నువ్వు పాడే ప్రతి పాట ఆత్మీయంగా ఉండాలి. ప్రజల్ని పిలవాలి, ప్రజల్లో కార్యం జరిగించాలి ఆ పాట. అట్టుండాలి మన పాట. ఎందుకు తెలుసా, నిజంగా దేవుడు మనని నియమిస్తే, దావీదు వాళ్ళందరినీ పాఠకులుగా నియమించాడు, ద్వారా పాలకులుగా నియమించాడు. గుర్తుపెట్టుకో, యోసేపు జీవితంలో యోసేపు మీద అసూయ పెట్టుకున్నటువంటి అన్నలు అదే స్థితిలో ఉన్నారు. అసూయ పడ్డటువంటి అనుభవించినటువంటి యోసేపు ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రి అయిపోయాడు. ఆఖరికి వచ్చి వాళ్ళందరూ కాళ్ళ మీద సాగిలపడ్డారు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు మీదే అసూయ, సంఘం మీదే అసూయ. సంఘం అంటే ఎవరు? మనము. సంఘాల మీద అసూయ, తోటి సంఘానికి ఈ సంఘానికి అసూయ. చూడండి, ఇటువంటి అసూయ అనేది మన జీవితంలో ఉండకూడదు. ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతుంటే, దేవునికి స్తోత్రం, ఆ బిడ్డను దీవించేవయ్యా, ఆ బిడ్డను ఆశీర్వాదకరంగా మార్చవయ్యా అని చెప్పి నువ్వు సంతోషపడితే, ఇంకా దేవుడు నిన్ను 10 రెట్లు దేవుడు దీవిస్తాడు, అంతే, అభివృద్ధి చేస్తాడు. కనుక బైబిల్ చెప్తున్న మాట ఏం తెలిసే, ఈ కోరా కుమార్ రాసిన కీర్తనలో సైన్యులకు అధిపతి యెహోవా చూడవలనని ఆశపడుచున్నది, సొమ్మసిల్చున్నది, జీవము గల దేవుని దర్శించుటకు. గుర్తుపెట్టుకో చాలమ్మా, ఎవరైనా జీవము గల దేవుని దర్శించుటకు. జీవము గల దర్శించేదానికి పోతున్నావా? జీవము లేనోని దర్శించేదానికి పోతున్నావా? జీవము లేక ఆ మాట ఇక్కడ, ఈ మాట అక్కడ చెప్తా, నవ్వుకుంటా కిలాడి మాటలు, ఆ మాట ఈ మాట చెప్పాలి, వాళ్ళు దర్శించేదానికి ఆడబడి నవ్వుకోదానికి పోతున్నావా? ఎక్కడికో పోవాలేదమ్మా, ఎక్కడికి ఉండబోలే. నువ్వు ఉన్న స్థలములోనే, నువ్వు ఉన్న ఇంటిలోనే, నీ మందిరములోనే జీవము కలిగిన దేవుని దర్శించు. నువ్వు ఆయన మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు అన్నాడు. ఒకటి, ఇది చర్చి బిల్డింగ్, ఇది మందిరం అనుకుందాం. ఈ మందిరం మనం ఇప్పుడు ఉన్నాం, మనం ఎవరు తెలుసా? ధన్యులు. కొన్ని గంటలు, ఒక్కరోజు కాదు కొన్ని గంటలు గడుపుతున్నాం. 1000 దినాల కంటే శ్రేష్టత సంపాదించుకున్నాం మనం. రెండో మందిరం తెలుసా? ఆయన మందిరం ముందు నివసించేవారంటే ఆ మందిరం ఎక్కడుంది? నీ హృదయంలో మందిరం ఉంది. ఇక్కడ దేవుడు ఉన్నాడు, మందిరం ఉంది. ఇక్కడ దేవుడు ఉంటే, ఈ మందిరంలో యేసు ప్రభు ఉంటే, నువ్వు యేసు ప్రభు దగ్గర ఉన్నావు. నువ్వు యేసు ఏడున్నాడు బాగా గుర్తుపెట్టు. నువ్వు నడుస్తుంటే నీ నీతి నీ ముందు నడవాలా. నువ్వు నడుస్తుంటే దేవుడు వచ్చినట్టు ఉండాలా. నువ్వు మాట్లాడుతుంటే దేవుడు మాట్లాడినట్టు ఉండాలా. నువ్వు మాట్లాడుతుంటే, నువ్వు పాట పాడుతుంటే, నువ్వు వాక్యం చదువుతుంటే, ప్రార్థన చేస్తుంటే, విజ్ఞాపన చేస్తుంటే దేవుడే మాట్లాడినట్టు ఉండాలి. నువ్వు వెళ్తా ఉంటే అల్ల వ్యక్తి ఎవరు? పలానా వ్యక్తి చాలా మంచివాడు చేస్తున్నా అనాలి. ఈ వ్యక్తి ఎవరు? పలానా చాలా మంచిదయ్యా అనాలి ప్రజలు. దేవుని బిడ్డారా, ఈ మందిరములో దేవుడు ఉంటే నువ్వెంత ధన్యుడివి తెలుసా? ఎంత ధన్యుడివి. డబ్బుంటే ధన్యుడు కాదయ్యా, పొలాలుంటే ధన్యుడు కాదయ్యా, మిద్దెల మేళ్ళుంటే ధన్యుడు కాదయ్యా. మిద్దె మేళ్ళ దేవుడు లేడయ్యా, మందిరాల్లో దేవుడు లేడయ్యా, ఇక్కడ దేవుడు ఉన్నాడయ్యా, ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఇటువంటి దేవుని నువ్వు ఆరాధిస్తున్నావా? జీవము కలిగిన దేవుని దర్శించేదానికి నా హృదయం ఎంతో కేకలు వేస్తుంది. చూడండి, అంటే దేవుడు ఆదివారాల పూట కూడా క్రమంగా మనం చాలామంది మందిరికి రాలేం. అసలు ఏంది, అసలు నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే,
ఆయన ఇంటికి మనం వస్తున్నాం. ఎవరిల్లు ఇది? ఎవరిల్లు ఇది? నీ తండ్రి ఇల్లు. ఇది నీ ఇల్లు, అది గుర్తుపెట్టుకోవాలి. తండ్రి ఇల్లు, నీ ఇల్లు, నీ ఇంటికి నువ్వు వస్తున్నావు. నీకు భయం దానికి, ఇంకా నీకు భయం దేనికి? ఏమని అంటాడు ఆయన? ఆయన ఏమన్నాడే? ఆయన అనుకోడే, సంతోషపడతాడే. ఆ తండ్రి ఇంటికి నువ్వు వస్తుంటే నీకు భయం దానికి, ఇంకా ఇంక భయం ఎందుకు నీకు? ఈ మందిరంలో దేవుడు ఉన్నాడు, ఆయన పక్కన నువ్వు నిలబడుకో ఉన్నావు. నీకెంత ధన్యతో నువ్వు అర్థం చేసుకో. ఆయన దగ్గరికి నువ్వు రావాలి. పిలుస్తున్నాడు, ఆయన రావాలని పిలుస్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ చర్చి వార్షికోత్సవం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కోర కుమారులు బ్రతికించబడ్డారు. ఎందుకు తెలుసా? అసూయపడే వాళ్ళ తండ్రికి వాళ్ళు ఏకీభవించలేదు. ఈరోజు గుర్తుపెట్టుకో. నువ్వు దీవించబడాలంటే మందిరం మీద, తోటి వ్యక్తి మీద ఎవరైతే అసూయపడతారో వాళ్ళతో ఏకీభవించవద్దని అర్థం. ఆ సంఘంతో ఏకీభవించవద్దు. దుష్టుల సంఘం నాకు అసహ్యం అంటాడు దేవుడు. ఆ సంఘం మీద నువ్వు ఏకీభవించవద్దు. నువ్వు దీవెనకరంగా మార్చబడాలంటే ఆ సంఘం జోలికి నువ్వు పోవద్దు. అటువంటి సంఘాల జోలికి నువ్వు పోవద్దు. నువ్వు పరిశుద్ధంగా జీవించు. ఎవడైనా ఒకడి మీద పక్కనోడు ద్వేషపు మాటలు కానీ చెప్తే నువ్వు ఏకీభవించొద్దు. ఒక విషయం చెప్పి నేను ముగిచ్చేస్తా. ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఆ పలాని పాస్ ఎట్టుంటాడు అని అడిగాడు. చాలా మంచోడయ్య అని చెప్పాను నేను. సరే సరే మంచిదని చెప్పి కొన్ని మాట ముగిచ్చేసాడు. మరలా 4 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి పలానా పాస్ ఎట్టుంటాడు అని అడిగాడు. చాలా మంచివాడని చెప్పా. మంచిగా సేవ చేసుకుంటున్నాడు, చాలా మంచివాడని చెప్పా. అయిపోయింది. 3వ చేశాడు మళ్ళీ ఫోను. 3 సార్లు చేసి వస్తే ఫోన్ చేశాడు. చేసి పలానా పాస్ ఎట్టుంటాడు అని అడిగాడు. నన్ను ఇప్పుడు 2 సార్లు అడిగావు, 3వసారి అడుగుతున్నావు. ఎన్నిసార్లైనా ఆ పాస్టర్ చాలా మంచోడయ్య అని చెప్పాడు. ఆయన అన్నాడు, ఆ పాస్టర్ కదా మంచోడు, నువ్వు మంచోడు అన్నాడు. ఇదేందయ్యా నాన్న? ఆ పాస్టర్ నీ మీద అట్ట చెప్తున్నాడు తెలుసా? యాడాడ సంఘాలన్నీ ఆక్రమిస్తావంట, నువ్వు ఒక పక్క, నీ కొడుకు ఒక పక్క తిరగతా ఉన్నారంట. జలసి. నీ కొడుకు పాటికి సేవ చేస్తా, నువ్వు పాటికి సేవ చేస్తున్నావంట, ఆక్రమిస్తున్నామంట, ఇది చేస్తున్నామంట. అబ్బా, నీ గురించి ఎంత చెడ్డగా చెప్పాడు తెలుసా నాకు. బాగా సంపాదించేశాడు, డబ్బు ఉంది, బాగుంది, ఆయనకి పనులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, చర్చిలో ఉన్నారు, అన్ని బ్రాంచ్లు ఉన్నాయి, తిరగతా ఉంటాడు, అడ్డుపోతాడు. అరే నీకు ఇంకేమైనా తప్పేమని చెప్పాడన్నాడు. తప్పేం చెప్పి చెప్పాడండి. తప్పు చేసే కదా చెప్తాడా? నేను అన్నప్పుడు, నేను అతని గురించి నాకేం తెలియదయ్యా, అతని మంచోడు, అది గుర్తుపెట్టుకో. హృదయపూర్వకంగా చెప్తున్నాను, దేవుని దగ్గర నిలబడి చెప్తున్నాను. ఎవరైనా సరే నిన్ను వాడు ఎటువంటి వాడు సరే అడిగితే వాడు మంచోడని చెప్పంత, మంచిదని చెప్పు. అట్ట చెప్పు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నోటుకుంటే ఏమన్నాడు? నువ్వే మంచోడు అన్నాడు. నువ్వే మంచోడు, అతను చెడ్డోడు. ఎందుకు తెలుసా? నీ గురించి అతను చాలా చెప్పాడు. పొర్రపాటు కూడా అతని గురించి చెడ్డగా చెప్పాలి, నువ్వు మంచోడు అన్నాడు. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుని బిడ్డారా, ఈ రోజున అసూయపడే సంగతులను ఏకీపించవద్దు. ఏకీభవించినటువంటి ఆ 250 మంది ఏమైపోయారు? హతమైపోయారు, చచ్చిపోయారు. ఏకీభవించుకున్నటువంటి వీళ్ళకి దేవుడు ద్వార పాలకులుగా చేశాడు, మందిరంలో కీర్తనలు పాడేవాడుగా చేశాడు. ఎప్పుడు దావీదు దగ్గర కనిపెట్టుకో ఉన్నారు. అటువంటి యోగ్యత నీకు రావాలి అంటే ఈ రోజున నీ సంఘం నువ్వు బాగుండాలి, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. సంఘం అంటే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే దేవుని బహుగా దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం అందరు.